హాయ్ అండి, ఇక్కడ చూడండి మెడపట్టి కోసం చేతి పని లేకుండా మెడపట్టి ఎంతో ఈజీగా ప్లస్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూడండి. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా రివర్స్లో అయినా సరే ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో మీరు ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇంత నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కుట్టాలి, అది కూడా సింపుల్ మెథడ్లో, చాలా ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలి అనేది ఈరోజుటి మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. ఫస్ట్ అయితే మెడపట్టి కోసం ఇలా చూడండి, ఇక్కడ 1 ఇంచ్ క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను. చూడండి, జాయింట్స్ అన్నీ ఒకెళ్ళి వచ్చేలాగా జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ని నేను మెడపట్టి ఉంది కదా, ఆ మెడపట్టిని ఒక 1/2 ఇంచు బయటికి పెట్టేసేసి మెడ దగ్గర 1/2 ఇంచు బయటికి పెట్టాను. చూస్తున్నారు కదా మీరు వీడియోలో కనపడేలాగా, వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచు బయటికి పెట్టి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకోండి. రఫ్ ఇచ్చేసేసుకొని ఒక పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చుతో మెయింటైన్ చేసుకుంటూ ఇలా కుట్టండి. మీరు చూస్తున్నట్లయితే మెడపట్టిని నేను హోల్డ్ చేశాను, అంటే మెడపట్టి కోరస్లు ఉన్నాయి కదా, 2 కూడా హోల్డ్ చేసి పెట్టాను. ఇటు సైడ్ ఏమో క్లోజింగ్స్ వచ్చేసాయి. మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చూడండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నేను వీడియోలో కనిపిస్తున్నట్లుగా 2 కూడా క్లోజ్ చేసుకుంటూ పాదం మందం ఖర్చుతో టర్నింగ్స్ దగ్గర కూడా లాగొద్దు మీరు. ఇలా చూడండి, టర్నింగ్స్ దగ్గర లాగకుండా ఇలా నురుముకుంటూ కింద బ్లౌజ్ పీస్ మీద ప్లస్ ఇప్పుడు హోల్డ్ చేసి పెట్టిన క్లాత్ ఉంది కదా మెడపట్టి, అవి కూడా 2 పీసెస్, మొత్తం 3 పీసెస్ క్లాత్ మీద పడేలాగా కుట్టు పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టండి. ఎక్కడ కుట్టు అనేది మిస్ కాకుండా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా టర్నింగ్స్ దగ్గర ఇలా తోయండి. ఇలా తోసుకుంటూ కుట్టండి, కానీ లాగొద్దు. మెడపట్టి అయినా కింద బ్లౌజ్ పీస్ అయినా సరే అస్సలు లాగొద్దు. అస్సలు లాగకుండా ఇట్లాగా కుట్టుకుంటూ రండి. ఇట్లా కోరస్ అనేవి 2 క్లోజ్ చేయడం వల్ల మనకి క్లోజింగ్స్ అనేవి ఇట్లా ఆపోజిట్ వస్తాయి కదా, వచ్చినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. షోల్డర్ జాయింటింగ్స్ దగ్గర మీకు హ్యాండ్ సైడ్ బ్యాక్ సైడ్కి ఖర్చులు తోసేస్తాము కదా, సేమ్ అలానే బ్యాక్ పార్ట్కి వెళ్ళి ఖర్చులు వెళ్ళేలాగా చూసుకుంటూ పట్టీని అనేది అడ్జస్ట్ చేయండి. ఇలా చూడండి, ఎండింగ్కి వచ్చేసరికి టర్నింగ్ పాయింట్ దగ్గర నీట్గా ఫినిషింగ్ ఇచ్చేయండి. మీరు చూస్తున్నట్లయితే ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ కొంచెం ఇందాక 1/2 ఇంచ్ అలా వదిలేసాము స్టార్టింగ్లో, ఇప్పుడు ఎండింగ్లో కూడా 1/2 ఇంచ్ ఇలా వదిలేయండి. వదిలేసి ఒక 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా కట్ చేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి కట్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోండి. బిగినర్స్ అయితే కంపల్సరీగా ఇలా చెక్ చేసుకోండి, కుట్టు అనేది మొత్తం పడిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం గమ్ చేస్తే బ్లౌజ్ పీస్ కదా, ఇది గమ్ చేసాం కాబట్టి మనకి అర్థం కాదనమాట. అదే మనం మెయిన్ క్లాత్ లైనింగ్ మిషన్ మీద జాయిన్ చేస్తే మాత్రం చేతికి స్పర్శ తెలుస్తూ ఉంటుంది, మనం కుడుతూ ఉంటే అర్థమైపోతుంది అనమాట, 3 మీద పడుతుంది అని. ఇది గమ్ చేసిన బ్లౌజ్ పీస్ కాబట్టి అర్థం కాదు. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. మళ్ళీ కుట్టడం అయిపోయినాక కూడా చెక్ చేయండి. చెక్ చేశాక ఇలా చూడండి, కోరస్ మొత్తం ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేయండి. ఇలా కట్ చేసేసి కాట్లు పెట్టేసేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది ఒక పాదం మందం ఖర్చు ఉంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది, అందుకని నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుంటూ కాట్లు పెట్టేసుకోండి. టర్నింగ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా కాట్లు మెయింటైన్ చేయండి. స్ట్రైట్ పీస్లో కాట్లు లేకపోయినా పర్లేదు, కానీ టర్నింగ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కాట్ అనేవి ఇలా. ఈ కాట్లు కూడా చూడండి, కుట్టుకి అవతల పడకూడదు, కుట్టుకి అవతలే పడాలి. ఇప్పుడు మనం పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టు మీదే ఆ కుట్టుకి అవతల అస్సలు పడకూడదు, కుట్టుకి అవతల సైడే కాట్ రావాలి. ఒకవేళ అవతల సైడ్ వెళ్ళిందంటే బ్లౌజ్ చినిగినట్టే అనమాట. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా కింద కూడా వేరే క్లాత్లు ఏమైనా పడుతున్నాయేమో చూసుకుంటూ ఇలా కాట్లు ఇచ్చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మొత్తం కాట్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసుకొని కుట్టేయాలి. ఇలా చూడండి, మీకు చేతికి ఎటు అనుకూలంగా ఉంటే అలాగే ఇలా క్లోజ్ చేసేసి ఇలా కుట్టేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు చేతికి ఎటు అనుకూలంగా ఉంటే అటు పెట్టేసుకొని కుట్టేయండి. ఇది చూడండి, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నాను.
ఇలా పెట్టే ముందు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా లోపలికి హోల్డ్ చేసేసి తర్వాత ఈ పైన మెడపట్టి అనేది హోల్డ్ చేసేయండి. చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి చూడండి టర్నింగ్స్ దగ్గర, ఇక్కడ టర్నింగ్ దగ్గర పర్ఫెక్ట్గా అలానే టర్నింగ్ తిరగాలి, కానీ మీరు లాక్కుంటూ స్ట్రైట్గా కుట్టొద్దు. కుడితే కనుక మీకు స్ట్రైట్గా కుడితే కనుక మీకు అంటే రౌండ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. అందుకని రౌండ్స్ జాగ్రత్తగా చూసుకుంటూ, కింద కూడా సిల్కీ లైనింగ్ కాబట్టి కింద కూడా కరెక్ట్గా ఉంటుందా లేదా చూసుకుంటూ ఇలా కుట్టేసేయండి. ఇలా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇటు సైడ్ ఏమో ఖర్చులు ఏమి బయటికి వెళ్ళవు, ప్లస్ హోల్డింగ్ క్లాత్ కదా, హోల్డింగ్ క్లాత్ కాబట్టి నీట్గా ఉంటుంది. అయితే ఈ కస్టమర్ ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ మాకు చేతి పని వద్దు ఇలా కుట్టేసేయండి అంటారు. ఎందుకంటే డైలీ వర్క్కి వెళ్ళే వాళ్ళకి చేతి పని ఆగిరాదనమాట. అందుకని చేతి పని వద్దు అని చెప్పేసి మిషన్ మీద కుట్టించుకుంటారు. డైలీ యూజ్ శారీస్ మాత్రం మిషన్ మీద కుట్టించుకుంటారు. ఒకవేళ ఫంక్షన్ వేరు ఆ బ్లౌజెస్ అయితే చేతి పని చేయమని చెప్తారు. అయితే ఇలాంటి బ్లౌజెస్ మీకు కూడా వస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు వీడియో తీయాలి అనిపించింది. అందుకని మీకు యూస్ఫుల్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా నలుగురికి పరిచయం చేయండి. ఎవరైనా యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి టర్నింగ్ దగ్గర, ఎండింగ్లో టర్నింగ్ దగ్గర ఎలా అయితే రౌండ్గా ఉందో అలానే రౌండ్గా మిషన్ పాదానికి ఇచ్చేయాలి, కానీ లాగొద్దు, లాక్కుంటూ అయితే కుట్టొద్దు. ఎండింగ్లో కూడా ఇలా హోల్డ్ చేసేసి ఇలా చూడండి, ఇలా ఫస్ట్ ఎక్స్ట్రా పీస్ హోల్డ్ చేసేసి తర్వాత మెడపట్టి క్లోజ్ చేయండి. అప్పుడైతేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. లాస్ట్ ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. చూసేసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మెడపట్టి అనేది చాలా ఈజీగా అయిపోతుంది, ప్లస్ వర్క్ తక్కువ ఉంటుంది మనకి. మిషన్ వాళ్ళు ఎక్కడైనా వర్క్ తక్కువతో ఎక్కువ వర్క్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది. చూడండి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ నీట్గానే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ నీట్గానే ఉంటుంది మనకి. ఇలా చూడండి ఫ్రంట్ సైడ్ కూడా మనకి షేప్ కూడా అవుట్ అవ్వలేదు. షేప్ అవుట్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే కనుక ఇలా ట్రై చేయండి. మెడపట్టికి చేతి పని లేకుండా ఎంతో ఈజీగా చాలా నీట్ ఫినిషింగ్గా కావాలి అనుకుంటే కనుక మన వీడియోలో ఈరోజు చూపించిన విధంగా ఒకసారి కుట్టి చూడండి. మీకు కూడా వర్క్ చాలా తక్కువతో నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా చాలా నీట్ లుక్ వచ్చేసింది. ఓకేనా? మన వీడియో కనుక నచ్చుంటే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. మీ యొక్క లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ప్లస్ మీ యొక్క కామెంట్ ద్వారా నాకు తెలియచేస్తూ ఉంటే కనుక నాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ యొక్క కామెంట్ నాకు ఎంత బూస్టింగ్గా ఉంటుందంటే, ఈ మధ్య నాకు కృష్ణవేణి గారు అని ఒకళ్ళు కామెంట్ డౌట్స్ అడుగుతున్నారు. నా సూపర్ థ్యాంక్ యూ అనే పెట్టేదానికన్నా నాకు డౌట్స్ అడుగుతూ ఇలా కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒకళ్ళ డౌట్స్ని క్లియర్ చేసే అంత అయ్యాను అనే సంతోషం చాలా ఉంది. ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఖచ్చితంగా నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఎలాంటి డౌట్ అయినా సరే క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను, వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి. ఒకవేళ బాగోపోయినా కానీ ఇక్కడ ఇలా మిస్టేక్ ఉంది అక్క అని చెప్పండి, నేను సరి చేసుకుంటాను.